ఇచ్చింది నేర తీవ్రత కావచ్చు దాదాపుగా దీంట్లో ఆయన పాత్ర గురించి చాలా క్లియర్గా కోర్టు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఏదైతే అంతిమ లబ్ధిదారు తర్వాత స్థానం మిథున్ రెడ్డిదే అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే అంతిమ లబ్ధిదారు తర్వాత మిథున్ రెడ్డిదే స్థానం. అంటే అంతిమ లబ్ధిదారు ఎవరో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు ఇయ్యగానే తాడేపల్లి ప్యాలెస్లో మందు పాత్ర పేలబోలుతోంది. అంటే మందు అంటే అదేదో పాత్ర కాదు, మందు పాత్ర లిక్కర్కి సంబంధించింది. పూర్తిగా అక్కడ ఈ డంప్ మొత్తం ఈ డబ్బును తీసుకెళ్లి అక్కడే చుట్టుపక్కల పెట్టారనే చర్చ కూడా జరుగుతోంది కదా. సో అదేవిధంగా ప్యాలెస్లో మందు పాత్ర పేలబోతోందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా మిథున్ రెడ్డికి ఏదైతే గతంలో అరెస్ట్ చేయకూడదు, సో మేము చెప్పే వరకు అంటూ కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, సో ఇప్పుడు దాన్ని ఎందుకు దానికి సంబంధించి కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వము అంటూ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చాయి. ఎందుకంటే ఈ లిక్కర్కి సంబంధించి చాలా కీలక దశకు చేరుకుంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్. ఇక ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్ రెడ్డి అనర్హుడు అంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఇక మిథున్ రెడ్డిపై మోపిన తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర విచారణ కూడా జరిపేందుకు కస్టడీలో కూడా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా హైకోర్టు పేర్కొన్నటువంటి పరిస్థితి. హైకోర్టుకు ప్రభుత్వం కావచ్చు, సిట్ కావచ్చు. ఇక మద్యం స్కామ్ సొమ్ములు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు చేరిందని సిట్ అధికారులు కూడా చాలా క్లియర్గా గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ ఎవరిది? మిథున్ రెడ్డికి సంబంధించింది. సో దీంట్లో ఎక్కడా కూడా ఈ సొమ్ము మద్యం స్కామ్ది కాదంటూ ఆయన ఎక్కడా కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు, ఆధారాలు కూడా చూపించలేదు. అంటే క్లియర్గా మద్యం స్కామ్ నుంచి తెచ్చినటువంటి సొమ్మును అక్కడ చేసినటువంటి పరిస్థితి కనిపించింది, దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా దీనికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక లిక్కర్ స్కామ్లో పాలసీ రూపొందించే దగ్గర నుంచి ఈ పైసలు చేరవేసేంత వరకు కూడా పూర్తిగా మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయనే ఆధారాలు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా దీంట్లో డబ్బులు ఎక్కడ భద్రపరిచారు, ఎవరి చేత భద్రపరిపించారు అనే పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ఎవరైతే ప్రధాన సూత్రధారి, దీంట్లో మిథున్ రెడ్డి కంటే పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసిందే, ఆయనకు ఎప్పటికప్పుడు మిథున్ రెడ్డి చేరవేసేవాడు అనే విషయం కూడా బయటకు వస్తూ ఉంది. పూర్తిగా లుకౌట్ నోటీసులు కూడా ఆయన ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్యాలెస్లోనైతే ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఒకవైపు పూర్తిగా కీలక దశకు చేరినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ప్రస్తుతం ఢిల్లీ పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అంశం కూడా రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అరాచకాలు కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా కేంద్ర పెద్దలతో మాట్లాడతారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిమంది మాట్లాడుకుంటా ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి రిమాండ్లోకి తీసుకున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు? నేను లండన్లో ఉన్నాను, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేశారు. మరి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తయ్యబోతున్నారా అనేటటువంటి ఆలోచన కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. అట్లా జరగచ్చేమో, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రితో కావచ్చు, చాలామందితో కూడా పిలిపించుకొని ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ది గతంలో అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించిన తర్వాత ఇది చాలా పీనట్, ఏది ఢిల్లీ స్కామ్ అనేది ఒక చిన్న వేరుశెనగ గింజ అటువంటిది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది చాలా పెద్దది. సో దీనికి ఢిల్లీ లింక్స్ కూడా ఉన్నాయి, అప్పుడు జరిగినటువంటి స్కామ్ లింక్స్ అని కూడా ఆయన ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి ఆయన ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని పిలిపించుకొని పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఆ తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఈడీ కూడా ఎంటర్ అయిన విషయం మనం చూసాం. ఇప్పుడు చాలా సీరియస్గా చాలా కీలక దశకు చేరినటువంటి సమయంలో మరి రేపు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తయ్యబోతున్నారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది ఏంటి, మన చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, నమస్కారం అండి. అట్లాగే ఇటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మహేష్ మరుపుల, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీనివాసరావు గారు, అసలు ఏం జరగబోతోంది? ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా
కీలక దశనైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి వరకు ఆయనకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం, ఆయనకు బెయిల్ను ఏదైతే ఆయనకు ఇంతకుముందు కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాట్లు కూడా తీసేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని చాలా కీలక విషయాలు చర్చించే అవకాశాలు ఒకవైపు, ఇంకొక వైపు మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో చాలా పెద్ద పెద్ద వాళ్ళను కూడా కలుస్తున్నారు. సో ఖచ్చితంగా రాష్ట్ర సమస్యలు కూడా ప్రస్తావనకు వస్తాయి. ఏం జరగబోతోంది?